టెస్టులు ఇవన్నీ ఆ నివేదికలు కూడా ఎవరికి తెలియదు ఈ రోజు వరకు. టెస్టులు చేశారు నివేదికలు ఇవన్నీ. దాని మీద దాదాపుగా వాళ్ళందరినీ పిలవటం, ప్రశ్నించడం, అదంతా హడావిడి. సినిమా రంగానికి సంబంధించి ఫైనల్గా ఏం యాక్షన్ తీసుకున్నారంటే నథింగ్. వాళ్ళు విక్టిమ్సో తెలియదు, వాళ్ళు ఫెడలర్సో తెలియదు. సినిమా రంగంలో డ్రగ్స్ ఏమైనా ఆగినాయా? లేదు. కానీ కేసీఆర్ వాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చేశాడు. అంత చేస్తే అలాంటి కేసీఆర్ చేతిలో ఉన్నటువంటి, అంటే కేసీఆర్ అంటే గౌరవించే ఫిల్మ్ ఇండస్ట్రీ తనని పట్టించుకోవట్లేదు అన్నటువంటి, అంటే భయపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ తనని పట్టించుకోవట్లేదన్న కోపం రేవంత్ రెడ్డికి ఉంది. ఎందుకని కేసీఆర్ నంది అవార్డులు ఏమి ఇవ్వాలి 10 ఏళ్లలో కూడా, ఆంధ్ర కూడా ఇవ్వలేదు కదా 10 ఏళ్లలో. ఇద్దామని చెప్పి ఫస్ట్లో అప్పట్లో చంద్రబాబు గారు అనుకుని బాలకృష్ణ నాయకత్వంలో పెడితే అది మొత్తం వీళ్ళకే ఇచ్చారు, కమ్మవారికే ఇచ్చారు అన్నటువంటిది ఎలిగేషన్ రాగానే రద్దే చేసి పడేశారు. 2019 తర్వాత అసలు అవార్డు ఊసేత్తలేదు, అదిగో అన్నారు. మధ్యలో 1-2 సార్లు స్టేట్మెంట్ వచ్చినాయి కానీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, ఆగిపోయింది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడికి రావట్లేదు, లేదా ఈయన్ని జగన్ పట్టించుకోలేదన్న కోపం జగన్కు ఉంది. లేదా జగన్కి సన్నిహితంగా ఉండేటటువంటి నటులు, చోటా మోటా నటులు, ఆలీ కానీ లేకపోతే పృథ్వీరాజ్ కానీ రోజా, వీళ్ళు నటులుగా మంచి నటులే, కానీ పలుకుబడి పరంగా ఒక మెగాస్టార్లు వాళ్ళ స్థాయికి వెళ్ళలేరు కదా. నందమూరి కుటుంబాలే వాళ్ళని సమన్వయం చేసుకురాగలిగిన నటులు ఈడ దగ్గర లేరు. దాంతో వీళ్ళు ఏదైనా ప్రయత్నించిన జగన్ సరే మీరు కానివ్వండి అని చెప్పిన